ఓకే అండి. అందరికి ప్రైజ్ లార్డ్. మనం చిన్న ప్రేయర్ చేసుకొని ఈ రోజు క్లాస్‌ని చూసుకుందాము. మామూలుగా అయితే కౌన్సిలింగ్ క్లాస్ అని పెట్టామండి. కాకపోతే ఆహ్, అన్నకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ క్లాస్ నేను న్యూ టెస్టమెంట్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు న్యూ టెస్టమెంట్‌లో ఆహ్, పా పాల్ జర్నీస్ అయిపోయినాయి కదండీ మనకి. తర్వాత లెటర్స్ మనం చూసుకుందాం. చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ గల దేవా, జీవం గల నాయన, మీకు నా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గొప్ప దేవుడు, జీవం కలిగిన నాయన, మీకు వేలాది స్తోత్రాలయ్యా. మరి ఈ సమయంలో ప్రభా నాయన దేవా, మరి మీ యొక్క మాటలు మేము ధ్యానించిపోతుండగా ప్రభా, మరి నాయన పౌలు గారి పత్రికల నుంచి మాకేం నేర్పించాలనుకుంటున్నారో ప్రభా, మరి నాయన మీరే మమ్మల్ని గైడ్ చేయండి. మీరు మాట్లాడితే ప్రభా మేము బ్రతకగలం ప్రభా, మరి నాయన మా జీవితంలో మేము ముందుకు వెళ్ళగలం ప్రభా. మీ యొక్క మాటల కోసం మేము ఎదురు చూస్తూ మీ చిత్తానుసారంగా మమ్మల్ని గైడ్ చేయమని కోరుకుంటూ మీ ఆత్మ సహాయం కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే అండి. ఈ రోజు మనము మామూలుగా మనది ఇప్పుడు దాకా అయిపోయింది ఏంటి అనంటే పత్రికలు, ఆహ్, సారీ, అపోస్తుల కార్యాలు మొత్తం ఎండ్ అయిపోయింది. అపోస్తుల కార్యాల్లోకొచ్చేసరికి పౌలు గారి యొక్క, అంటే మనకు దీంట్లో రాయబడలేదు గానీ, ఆయన రోమాచరణ నుంచి బయటకు వెళ్ళడం, మళ్ళీ రోమా ఆహ్, ఆ యొక్క రోమ్‌కి మరలా ప్రయాణం చేయడం ఆయన. ఆ తర్వాత అక్కడ నీరో చక్రవర్తి కాలంలో ఆయన చనిపోయారు అనేది మనం చూసాం కదా. జస్ట్ ఇది ఒక అవుట్‌లైన్. మనకు పత్రికలు చదివే ముందు అది ఏ మిషనరీ జర్నీలో ఆయన రాశారు, తర్వాత ఎక్కడ రాశారు అనేది గనుక మనకు తెలిస్తే ఓకే. వాళ్ళతో ఎలా ఈయనకి టచ్ ఉంది, లేకపోతే అక్కడ ఏంటి ఈయన పాత్ర అనేది మనకు కొన్ని తెలుస్తాయండి. టైమ్ లైన్ ఆఫ్ పాల్స్ ఎపిస్టల్స్. అయితే పౌలు గారు మనకు తెలిసిందే అంతియోకియ నుంచి మొత్తం అట్లా ఆ యొక్క ప్రాంతాలు జర్నీ చేసుకుంటూ త్రీ జర్నీస్ లో కూడా ఆయన మరలా అంతియోకియకే వస్తారు. ఆ తర్వాత లాస్ట్ లో మనం చూస్తే ఆ జెరూషలేం కి మధ్యలో వెళ్ళినట్లు అట్లా మనం చూస్తా ఉంటాం కదా. అయితే ఫస్ట్ మిషనరీ జర్నీ ఎక్కడితో ఎండ్ అవుతుంది? అంతియోకయ నుంచి స్టార్ట్ అవుతుంది, మరలా అంతియోకయకి వచ్చి ఆగిపోతున్నారు. ఆ అంతియోకయలో ఆగినప్పుడు ఆయన ఫస్ట్ రాసిన లెటర్ గలతీయులకు రాసిన పత్రిక అనేది మనకి హిస్టరీ చెప్తుంది. ఏంటంటే ఏడి 48-49 మధ్యలో అంతియోకయ నుంచి రాశారు. ఎప్పుడు అంటే ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసింది అంతియోకయ నుంచి. ఎవరెవరు వెళ్ళారండి? బర్నబా గారు, పౌలు గారు ఫస్ట్ జర్నీ చేసి వచ్చారు కదా. మళ్ళీ అంతియోకయకి వచ్చేసాక ఆమ్, మనము చూస్తే ఈ గలతీయులకు రాసిన పత్రిక అంత్యోకయ నుంచి రాశారు. ఈ గలతీ ఏ ఏరియా అని నేను మీకు చెప్పాను, ఎవరికన్నా గుర్తుందా అండి? గలేషియన్స్ ఎవరికి రాశారు? ఏ ఏరియాస్ కవర్ అవుతాయి గలతీలో అని ఎవరికైనా గుర్తుందా? నేను కొన్ని ఏరియాస్ పేర్లు చెప్పాను. ఎవరికైనా లూస్త్రా అక్క. గుర్తుందా అమ్మా? లూస్త్రా ఎక్కువ. లుస్త్రా, ఈకోనియా, వెరీ గుడ్. లుస్త్రా, ఈకోనియా, దెర్బే, ఇవన్నీ ఏంటంటే సౌత్ గలేషియన్ ఏరియాస్ అనేది మనం చూసుకున్నాము. సో ఫస్ట్ జర్నీలో ఒక ఇన్సిడెంట్, లుస్త్రాలో జరిగిన ఇన్సిడెంట్ మీకు బాగా గుర్తుండాలి. ఎందుకంటే అసలు మనం ఓవరాల్ జర్నీలో మనకు బాగా ఎఫెక్టివ్ ఏరియా ఏంటంటే లుస్త్రా. ఎందుకు అక్కడ రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అనుకొని బయటకు వేయడం, మళ్ళీ ఆయన వెళ్ళి దెర్బేలో ఉన్న ఆ ఆ యొక్క విశ్వాసులను బలపరచడం చూసాం కదా. అంటే ఈ లుస్త్రా, ఈకోనియా, దెర్బే ఈ ప్రాంతాలన్నీ కూడా సౌత్ గలేషియన్ ఏరియాస్ అన్నమాట. సో తిరిగి వచ్చేసారు అంత్యోకయకి, పాల్ జర్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసాక అంత్యోకయ నుంచి రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక అని మనం చూస్తా ఉంటాం. ఓకేనా? సో దీంట్లో ఏం చెప్తున్నారు అనేది కూడా మనం ముందుకు చూద్దాం తర్వాత ఫస్ట్ జర్నీలో. తర్వాత సెకండ్ జర్నీలో రాసిన పత్రికలు ఏంటి అంటే ఫస్ట్ థెస్సలోనియన్స్ అండ్ సెకండ్ థెస్సలోనియన్స్. ఇది ఏడి 50-51 మధ్యలో రాశారు. ఆ సెకండ్ జర్నీలో ఆయన కొరిందుకు వెళ్ళినప్పుడు, కొరిందులో ఎవరు కలిసారండి? సెకండ్ జర్నీలో కొరిందులో ఎవరు అకుల కలిసారు? ప్రిస్కిల్లా అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. అకులా ప్రిస్కిల్లాలు ఎక్కడ కలుస్తారు? కొరిందులో కలుస్తారు. సో అక్కడ ఆ ఏరియా నుంచి మనం చూస్తే ఈ ఫస్ట్ థెస్సలోనియన్స్ అండ్ సెకండ్ థెస్సలోనియన్స్ రాసినట్లు మనం చూస్తాం. తర్వాత థర్డ్ మిషనరీ జర్నీలో 53-57 ఏడి మధ్యలో థర్డ్ మిషనరీ జర్నీ జరిగితే ఆ టైంలో ఆయన రాసిన పత్రికలు ఏంటి అంటే ఫస్ట్ కొరింథియన్స్, సెకండ్ కొరింథియన్స్, రోమన్స్. ఓకేనా? ఈ థర్డ్ మిషనరీ జర్నీలో ఎక్కడున్నప్పుడు ఫస్ట్ కొరింథియన్ రాశారు, ఎవరి ద్వారా ఆయనకి ఈ విషయాలు వెళ్ళి అనేది ఎవరికన్నా ఏమైనా గుర్తుందా? మనకి ఫస్ట్ అపోలో. ఆ అపోలో అప్పటికి కొరింథీలో
వచ్చి వెళ్ళిపోయారు. ఈయన ఎఫ్ఎస్ లో ఉన్నారు. కానీ ఈయన రాయడానికి గల కారణం ఏంటి అనేది ఆ ఎవరికన్నా ఐడియా ఉందా తిమోతి గారు అక్క. అమ్మా? తిమోతి గారు వచ్చి చెప్తారక్క. తిమోతి గారు కాదమ్మా. త్రోయ లోయ ఇంటి వారి వలన నాకు విషయాలు తెలిసినాయి అని చెప్పేసి చెప్తారనమాట. ఓకేనా? సో అంటే ఆ కొరింథీలో ఉన్న ఒక ఫ్యామిలీ వాళ్ళు ఈయనకి విషయాన్ని అందించారు. ఏంటంటే అపోలో వచ్చాడు, అప్పటికే సువార్త ప్రకటించాడు. కాబట్టి వాళ్ళందరూ ఇదిగో నేను అపోలో ఫ్యానిజం పెరిగిపోయింది అనమాట. ఏంటంటే ఫేవరెటిజం, నాకు అపోలో అంటే ఇష్టము, నేను అపోలో ఫ్యాన్ ని, నేను పౌల్ ఫ్యాన్ ని. కొంతమంది ఏమో వీళ్ళలాగానే పౌల్ని అపోలోని ఎట్లా డివైడ్ చేశారో క్రీస్తుని కూడా డివైడ్ చేసి నేను క్రీస్తుకి ఆ ఫ్యాన్ ని, అట్లా అని రకరకాలు జరుగుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న కొన్ని సందర్భాలను తీసుకొని వచ్చి ఎఫ్ఎస్ లో ఉన్నప్పుడు మన పౌలు గారికి లోయ ఇంటి వారి వలన అక్కడ విషయాలు తెలిసినాయి అనేది ఆ చెప్తారనమాట. అప్పుడు రాసి పంపించి ఆ తిమోతి ద్వారా ఈ యొక్క లెటర్, తీతు ద్వారా అనుకుంటా కదమ్మా లెటర్ పంపించింది. థర్డ్ మిషనరీ జర్నీలో తీతు ద్వారా లెటర్ పంపిస్తారు. ఆ తర్వాత అది మంచిగా వాళ్ళు విన్నారని, యాక్సెప్ట్ చేశారు అనేది మళ్ళీ వచ్చి చెప్పినప్పుడు ఆయన సెకండ్ కొరింథియన్స్ లెటర్ రాస్తారు. ఓకేనా? తర్వాత అక్కడి నుంచే రోమన్స్ కూడా రాసినట్లు మనం చూస్తాం. అవి ఏంటో కూడా మనం చూద్దాం ముందుకి. తర్వాత సో ఈ థర్డ్ మిషనరీ జర్నీ తర్వాత రోమన్ ఇంప్రిజన్మెంట్. థర్డ్ మిషనరీ జర్నీ అయిపోయింది. ఫోర్త్ ఎక్కడికి వెళ్ళారండి? ఆయన్ని ఆ శిక్ష వేయాలి అని చెప్పేసి కొంతమంది అధికారుల నుంచి అలా ఏమంటారు, ఎరుషలేం నుంచి కెంక్రియా నుంచి రోమా, అక్కడికి ఇదంతా ప్రయాణాలు చేశారు కదా. ఆ రోమాలో ఆయన ఉన్న టైంలో అద్దె ఇంట్లో ఆయన్ని ఏమంటారు హౌస్ అరెస్ట్ చేసి ఉంచారు కదా. ఆ టైంలో ఆయన రాసిన పత్రికలు ఏంటంటే ఎఫెషియన్స్, ఫిలిపియన్స్, కొలెషియన్స్, ఫిలోమోన్. ఈ ఎఫెషియన్స్, కొలెషియన్స్ సేమ్ లాగా కొంచెం మనకు కనిపిస్తా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఎఫెషియన్స్, ఫిలిపియన్స్, కొలెసియన్స్, ఫిలోమెన్ అనే ఈ 4 పత్రికలను అక్కడి నుంచి రాసినట్లు మనం చూస్తాము. ఆ తర్వాత రోమా ప్రిజన్ నుంచి ఆయన బయటకు వచ్చారని, తర్వాత మళ్ళీ కొంతమందిని కలిశారు అనేది హిస్టరీ చెప్తుంది. అలా వచ్చిన టైంలో రాసిందే ఫస్ట్ తిమోతి అండ్ సెకండ్ తిమోతి అండ్ టైటస్. ఓకే. సో ఇది ఈ రెండు కొంచెం ఏమంటారంటే కరెక్ట్ గా తెలియదు. ఈ ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి, టైటస్ ఈ వీటికి కరెక్ట్ అయిన అంటే మళ్ళీ ఆయన రోమ్ నుంచి బయటకు వచ్చాక రాశారని కొంతమంది హిస్టోరియన్స్ చెప్తారు. కొంతమంది ఏమో లేదు రోమాలో ఉన్నప్పుడే రాశారనేది. కాబట్టి అలా మనం చూస్తూ ఉంటాం. అయితే అది ఏమైనప్పటికీ లాస్ట్ లో మనం చూస్తే మళ్ళీ రోమన్ ఇంప్రిజన్మెంట్ కి వెళ్ళడం, నీరో చక్రవర్తి ఆయన చంపేయడం అనేది చూస్తాం. ఆ టైంలో చనిపోబోయే ముందు ఆయన రాసిన పత్రికలు సెకండ్ తిమోతి అండ్ టైటస్ అన్నమాట. ఓకేనా? సో ఇది జస్ట్ ఓవరాల్ వ్యూ నేను ఇస్తున్నాను. ఇప్పుడు మనం మెయిన్ వాటిలోకి వెళ్ళిపోదామండి. ఇది కొంచెం నా రైటింగ్, మీరు అదేంటి నేను నార్మల్ గా పెన్ తో రాసింది, తర్వాత నేను స్కెచ్ తో రాసి చూపిస్తానండి. ఓకే. ఇక్కడ మనం చూస్తే ఎపిస్టల్స్ ఆఫ్ పాల్, పౌలు గారు రాసిన పత్రికల్ని మొత్తం 4 భాగాలుగా డివైడ్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి బాగా. పౌలు గారి పత్రికల్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే ఫస్ట్ భాగం వచ్చేసరికి మేజర్ ఆర్ పిల్లర్ ఎపిస్టల్స్ అంటారు. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని, అసలు మెయిన్ ఫౌండేషనల్ విషయాల్ని ఆయన వీటిల్లో రాసినట్లు మనం చూస్తాం. అవేంటవి మేజర్ ఆర్ పిల్లర్ ఎపిస్టల్స్ ఏంటవి అని అంటే రోమన్స్, ఫస్ట్ అండ్ సెకండ్ కొరింథియన్స్, గలేషియన్స్. ఓకేనా? రోమిల్కి రాసిన పత్రిక, మొదటి మరియు రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక. ఈ 4 మనం చూస్తే వీటిని మేజర్ పిల్లర్ ఎపిస్టల్స్ అంటారు. ఎందుకు అంటే వీటిలో ముఖ్యమైన విషయం ఏంటి అని మనం చూస్తే సాటిరియాలజీ, అంటే రక్షణ అనే విషయం గురించి ఆయన ఎక్కువ మెయిన్ పిల్లర్ కదండి. రక్షణ ఫౌండేషన్, అసలు మన క్రిస్టియన్ ఫెయిత్ కి మెయిన్ ఫౌండేషన్ ఏంటి అని మనం చూస్తే రక్షణ, క్రీస్తు, ఇవి మన ఫౌండేషనల్ ఇది. కాబట్టి అసలు ఆ రక్షణ అంటే ఏంటి, రక్షణ అనేది మనకి ఎలా వస్తుంది అనే విషయాల గురించి రోమా, కొరింథీయులు, గలతీయులు ఈ యొక్క పుస్తకాల్లో చాలా ప్రాముఖ్యమైన పాత్రను అవి పోషిస్తున్నాయి. కాబట్టి ముఖ్య విషయం అనేది రక్షణ గురించి, దాన్ని సొటీరియాలజీ అని అంటున్నాం. తర్వాత అది ఎలా వస్తుంది అని అంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్. ఈ రక్షణ అనేది మనం విశ్వసించడం ద్వారా ఏ విధంగా వస్తుంది అనే విషయాల్ని మనం ఇక్కడ మేజర్ పిల్లర్ ఎపిస్టల్స్ లో చూస్తాం. ఓకేనా? సెకండ్ పార్ట్ వచ్చేసరికి
ప్రిజన్ ఆర్ క్యాప్టివిటీ ఎపిస్టల్స్ అంటారు. అంటే ఆయన ప్రిజన్ లో ఉన్నప్పుడు రోమా ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు ఆయన రాసిన పత్రికలు అని వీటిని పిలుస్తారు. అవి ఏంటి అని అంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఫిలిపియలకు రాసిన పత్రిక, కొలస్సి, ఫిలెమోను. ఓకేనా? ఈ 4 పత్రికల్ని ఆయన ప్రిజన్ లో ఉన్నప్పుడు, రోమా ప్రిజన్ లో ఉన్నప్పుడు రాసినట్లు మనం చూస్తాం. దాంట్లో ముఖ్య విషయం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనం పత్రికల్లోకి వెళ్ళినప్పుడు మనకు అది బాగా అర్థమవుతుందండి. క్రిస్టాలజీ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన యొక్క ఆమ్, అంటే దైవత్వం ఏంటి, ఆయన మానవునిగా వచ్చినప్పుడు ఆయన యొక్క పొజిషన్ ఏంటి, ఆయన మన కోసం ఏం చేశారు, పర్సనాలిటీ అండ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది మనకి ఈ 4 పత్రికల్లో మనకు కనిపిస్తా ఉంటది. ఓకేనా? సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రిజన్ ఆర్ క్యాప్టివిటీ ఎపిస్టల్స్ అంటారు. ఓకేనా? మేజర్ పిల్లర్ వచ్చేసరికి రోమన్స్ మనకి వరుసనే కనిపిస్తాయి. రోమన్స్, ఫస్ట్ అండ్ సెకండ్ కొరింథియన్స్, గలేషియన్స్ ఏమో మేజర్ పిల్లర్ ఎపిస్టల్స్. తర్వాత ప్రిజన్ ఆర్ క్యాప్టివిటీ చూసుకునేది ఎఫ్ఎస్సి, ఫిలిప్పి, కొలస్సి, ఫిలెమోన్. తర్వాత ఎండ్ టైమ్ ఎపిస్టల్స్ అంటారు. థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఎండ్ టైమ్ ఎపిస్టల్స్. అవి ఏంటంటే ఎస్కెటాలజీ అంటే ఏంటో తెలుసా అండి? ఆఖరి దినాలు, అంత్య దినాలు గురించి మాట్లాడేవి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ గురించి, ఎండ్ టైం గురించిన వివరణ మనకి మొదటి దశలోనికలకు రాసిన పత్రిక, రెండవ దశలోనికి రాసిన పత్రిక, ఈ రెండిట్లో మనకి కనిపిస్తా ఉంటది. ఈ 2 పత్రికలు కొరింథీ నుంచి రాసినట్లు ఇందాక మనం చూసాము. సో వీటిల్లో మెయిన్ మనకు బాగా తెలుసు దశలోనికలు, ఆల్రెడీ మనం చాలా సార్లు చదివాము. దాంట్లో అంతా యేసుక్రీస్తు ప్రభువారు ఘోర శబ్దంతో మ్రోగుతున్నప్పుడు ఎలా వస్తారు, చనిపోయిన వాళ్ళు ఏ విధంగా లెగుస్తారు, బ్రతికున్న మనం ఎలా లెగుస్తాము, ఇవన్నీ కూడా ఎండ్ టైం ప్రాఫెసీస్. ఎండ్ టైం లో ఏం జరగబోతున్నాయి, మనుషులు ఎలా ఉంటారు, లేకపోతే సాతాను ఏ విధంగా చెలరేగుతాడు, ఇవన్నీ కూడా మనకి ఎండ్ టైం విషయాలన్నీ కూడా మనకి ఎస్కెటాలజీ అంటే ఎండ్ టైం ప్రాఫెసీ. ఓకేనా? సో దాన్ని ఎపిస్టల్స్, ఎండ్ టైం ఎపిస్టల్స్ అని కూడా అంటారు అనమాట. పౌల్ గారు రాసిన థర్డ్ది. ఫోర్త్ వచ్చేసరికి పాస్టరల్ ఎపిస్టల్స్ అంటారు. అంటే ఇది మనకి ఎక్లీషియాలజీ, చర్చ్ లో ఏ విధంగా ఉండాలి, పెద్దలు ఏ విధంగా, ఎట్లాంటి వారిని నియమించాలి, లేకపోతే పద్ధతులు ఏ విధంగా ఉండాలి, ఒక క్రమం చర్చ్ లో ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి ఎక్లీషియాలజీ. అది పాస్టరల్ ఎపిస్టల్స్. పౌలు గారు పాస్టరల్ అంటే తిమోతికి, తీతుకి, వీళ్ళిద్దరిని కూడా లీడర్స్ గా అక్కడ నించోబెట్టారు కదండి. వాళ్ళకి కొన్ని నియమాలు చెప్తున్నారు. ఇంకో నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయాక ఒక యవనస్తులుగా మీరు ఏ విధంగా ఒక చర్చను నడపాలి, లేకపోతే ఒక లీడర్ పొజిషన్ లో ఉన్న మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఇతరులకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా, ఎవరు నిందించడానికి, మీ యొక్క యవనాన్ని బట్టి ఎవరు కూడా నిందించడానికి ఛాన్స్ ఇవ్వకుండా మీరు ఏ విధంగా బ్రతకాలి అనేది మెయిన్ గా లీడర్స్ కి, అదే చర్చ్ లీడర్స్ కి అండ్ చర్చ్ ఎలా నడపాలి అనే దానికి ఈ పాస్టరల్ ఎపిస్టల్స్ ఉపయోగపడతాయి అనేది, అంటే పౌలు గారు ఆ విధంగా రాసినట్లు మనం చూస్తున్నాం. అది ఎక్లీషియాలజీ, ఇన్స్ట్రక్షన్స్ టు చర్చ్ అండ్ కమ్యూనిటీ. తర్వాత మొదటి తిమోతికి రాసిన పత్రిక, రెండవ తిమోతి రాసిన పత్రిక, తీతు, ఈ 3 కూడా ఈ పాస్టరల్ ఎపిస్టల్స్ అంటాము. ఈ ఈ 3 మనం చూస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫైనల్ రోమ్ ఇంప్రిజన్మెంట్. ఫైనల్ అంటే నీరో చక్రవర్తి చంపే ముందు, ఆ తర్వాత అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, తర్వాత మళ్ళీ నీరో చక్రవర్తి చంపే టైంలో, ఆ 2 టైంలో ఎప్పుడు రాశారు అన్నట్లు చెప్పాను కదా మీకు. ఏ విధంగా దాంట్లో కొన్ని ఇవి ఉన్నాయని హిస్టోరియన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పారు. సో 4 మేజర్ ఎపిస్టల్స్ ఆఫ్ పాల్ ఏంటి అని మనం చూస్తే, మేజర్ ఆర్ పిల్లర్ ఎపిస్టల్స్, తర్వాత ప్రిజన్ ఆర్ క్యాప్టివిటీ ఎపిస్టల్స్, ఎండ్ టైమ్ ఎపిస్టల్స్, తర్వాత పాస్టరల్ ఎపిస్టల్స్. ఓకేనా? సో వీటిల్ని పౌలు గారు రాశారు. ఇవి మొత్తం 13 పత్రికలండి. సారీ. సో ఇది మనకి ఓవరాల్ వ్యూ. తర్వాత చూస్తే మనము ఆ అసలు ఆ స్టార్టింగ్ లో రాసిన పత్రికలు ఏంటి అని మనం జస్ట్ నేను ఇందాక చెప్పింది ఇది. పాల్ కన్వర్జన్ తర్వాత బర్నబాస్ అంత్యోకయలో వీళ్ళు ఇద్దరు కలిసి 1 సంవత్సరం చేయడం, ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేయడం, 2 సంవత్సరాలు ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేశాక మళ్ళీ అంత్యోకయకి వచ్చినప్పుడు గలతీలకు రాసిన పత్రిక రాశారు అని చెప్పాను కదా. సో అదే జస్ట్ ఒక ఫ్లో చార్ట్ లాగా వేశాను ఈజీగా ఉండడానికి. తర్వాత ఇది జరిగాక కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం, సున్నతి గురించి అక్కడ చర్చ జరిగింది కదా అది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే సెకండ్ జర్నీ స్టార్ట్ చేశారోనండి, అక్కడ మొదటి దశలోనిక, 2 దశలోనిక, కొరింథీ నుంచి రాసినట్లు మనం చూస్తున్నాం. ఆ తర్వాత గాస్పల్ లెటర్స్, థర్డ్ మిషనరీ జర్నీలో ఆయన రాసిన లెటర్స్ ఏంటంటే
ఎఫ్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు, FSC లో ఉన్నప్పుడు ఆ ఈ ఆయనకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఎక్కడ లోయ ఇంటి వారి వలన, అది మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో క్లియర్ గా ఉంటది, లోయ ఇంటి వారి వలన నాకు ఈ సంగతులు తెలిసినాయి అని చెప్పేసి. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి లో ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఆయన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక రాసి తీతు గారితో ఇచ్చి పీపుల్ ని కరెక్ట్ చేయడానికి పంపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన త్రోయలో తీతు కోసం వెయిట్ చేస్తా ఉంటారు, ఆ లెటర్ యొక్క రెస్పాన్స్ కోసం. తర్వాత తీతు గారు ఈయన ఎక్కడ కలుస్తారు, పౌల్ గారిని మాసిదోనియా ప్రాంతంలో. చాలా హ్యాపీ న్యూస్ తీసుకొని వచ్చి కొరింథీలో నేను ఇది చదివి వినిపించానయ్యా, వాళ్ళందరూ మారారు చాలా మంది అని చెప్పేసి చెప్పినప్పుడు చాలా హ్యాపీగా సో హీ రోట్ సెకండ్ కొరింథియన్స్ విత్ హ్యాపీనెస్ ఫ్రమ్ మాసిదోనియా. చాలా సంతోషంగా మాసిదోనియా నుంచి ఇంకో లెటర్ రాస్తారు, సంతోషంగా మీరు యాక్సెప్ట్ చేసినందుకు వందనాలని. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఆయన మెన్షన్ చేయాలనుకున్నారో అవి. తర్వాత మళ్ళీ కొరింథీని విజిట్ చేయడం, ఆ కొరింథీలో ఉన్నప్పుడు ఆయన రోమియోలకు రాసిన పత్రిక రాసినట్లు మనం చూస్తున్నాం. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ జెరూసలేం ట్రావెల్ చేశారు, అక్కడ అరెస్ట్ చేశారు, ఆయన్ని కైసరియాకి పంపించారు. ఫెలిక్స్, ఫెస్టస్, అగ్రిప్ప వీళ్ళందరి సమక్షంలో ఆయన చక్కగా సువార్త చెప్పడం మనం ఫైనల్ జర్నీలో చూసుకున్నాం కదండి. అవన్నీ చెప్పాక ఆయన్ని రోమాలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినట్లు మనం చూస్తున్నాం. సో ఇది జస్ట్ ఓవరాల్ ఫ్లో చార్ట్ మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం ఇంకా నేను ఈ రోజు మీకు మేజర్ పిల్లర్ ఎపిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఏంటండి అవి, రోమా పత్రిక, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, తర్వాత గలతీ, FSC, ఈ 5 పత్రికలు జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాం. మనం ఇప్పుడు ఒక్కొక్క పత్రిక ధ్యానించే, ఇది షార్ట్ టర్మ్ కోర్స్ కాబట్టి అండి మనకు అంత టైం ఉండదు. యాక్చువల్ గా ఈ మంత్ ఎండ్ కి, అంటే మార్చ్ ఎండ్ కల్లా మనం న్యూ టెస్ట్మెంట్ అయిపోవాలి. న్యూ టెస్ట్మెంట్ కి ఇంకా ఇది ఒక పార్ట్ అయిపోతే సెకండ్ పార్ట్ మళ్ళీ పాల్ ఎపిస్టల్స్ ఇంకా హాఫ్ అప్పుడు అవ్వాలి. మిగతా జనరల్ లెటర్స్ ఉన్నాయి కదా, జాన్, పీటర్, ఇవన్నీ అవన్నీ ఒక క్లాస్ లో అవ్వాలి. ఆ తర్వాత రెవల్యూషన్ కూడా అవ్వాలి. సో ఇంకా 3 క్లాసెస్ ఉన్నాయి. ఈ మార్చ్ ఎండ్ కల్లా మన సిలబస్ లో న్యూ టెస్ట్మెంట్ అయిపోవాలి. సో ఫాస్ట్ గా నేను ఓవర్ వ్యూ ఇస్తాను, మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటాను. తర్వాత మళ్ళీ మనము ఒక్కొక్క బుక్, మొత్తం బైబిల్లో ఉన్న ఒక్కొక్క బుక్ వివరణ కూడా లాంగ్ టర్మ్ కోర్సెస్ లో మనం చూసుకుందామండి. నేనైతే మీకు మెటీరియల్స్ ఇస్తున్నాను కాబట్టి దీంట్లో మీరు ఓవర్ వ్యూ చూసుకున్నా కానీ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. రోమా పత్రిక, దిస్ ఈస్ ద మేజర్ ఆర్ పిల్లర్ ఎపిస్టల్ ఆఫ్ పాల్. దీంట్లో అసలు ఏంటి ఓవరాల్ గా ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారు అని మనం చూస్తే, ఇందాక చెప్పినట్లు రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక పిల్లరు ఒక క్రిస్టియన్ ఫెయిత్ కి, క్రిస్టియానిటీకి, ఆ క్రిస్టియన్ ఫెయిత్ ద్వారానే రక్షణ వస్తుంది. మనం చేసే వాటిని బట్టి కాదు, మనం చేసే నీతి క్రియలను బట్టి కాదు, కానీ రక్షణ అనేది విశ్వాసం ద్వారా వస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే రోమాలో ఆయన చెప్పిన విషయాలు ఏంటి అని మనం చూస్తే, మానవుని యొక్క పాపం, మానవుడు ఏ విధంగా పాపం చేశారు, సో ఆ విషయాలను మనం చూస్తూ ఉంటే స్టార్టింగ్ ప్రతి ఒక్క ఎపిస్టల్స్ లో, ఇప్పుడు మనం చదివే 13 పత్రికల్లో కూడా మనం చూస్తేనండి, ఫస్ట్ గ్రీటింగ్స్ చెప్తారు. ఇదిగో మీ అందరికి ప్రభు అయిన క్రీస్తు నామములో వందనాలని ఒక గ్రీటింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏమంటారు, అక్కడ ఉన్న ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత అందరికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞత, అంటే ఇప్పుడు రోమాలో ఉన్నారనుకోండి, అక్కడ ఎవరెవరు ఉన్నారో సంఘస్థులు, వాళ్ళు కొంతమంది పేర్లు అక్కడ మెన్షన్ చేసి వాళ్ళకు వందనాలు, వీళ్ళు చేసిన దాన్ని బట్టి వందనాలు అని. ఇదే ప్యాటర్న్ లో ప్రతి ఒక్క పత్రిక నడుస్తూ ఉంటది పౌలు గారిది. ఓకేనా. కాకపోతే ఒక్కొక్క పత్రిక ఒక్కొక్కరి చేత రాయించారు, కొన్ని లాస్ట్ లో, ఎందుకంటే కొన్ని ఆయన రాయలేక ప్రిజన్ లో ఉన్నప్పుడు కూడా రాశారు కదా, సో వేరే వాళ్ళతో రాయించారు. అవి కూడా ఎవరితో రాయించారో మనం చూద్దాము. అయితే ఈ రోమా పత్రిక లోపలికి వెళ్లే ముందు ఒక్క నిమిషం అండి, ఇది పౌలు గారు రాశారు. కాలం చూస్తే 57 AD లో రాశారు. 3వ ప్రయాణంలో కొరింథీ నుంచి రాసినట్లు మనం చూసాము. సో ఎవరి చేత పంపించారు, ఈ రోమా కొరింథీలో ఉన్నప్పుడు ఆయన ఈ లెటర్ రాసి రోమీయులకి ఎవరి చేత పంపించారంటే, మనకి 16:1-2 వచనాల్లో కనిపిస్తుంది. రోమా పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాల్లో ఫీబే అనే పరిచారకురాలు అని మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్న సంఘ పరిచారకురాలు, అంటే షీఈస్ ద
డెక్కన్ ఇన్ దట్ చర్చ్. ఓకేనా. సో ఆమె ద్వారా ఆమె మేబీ అక్కడికి వచ్చి ఉంటది. ఈయన రాసినప్పుడు ఆ కొరింథీకి ఏదో పని మీద. సో అక్కడికి వచ్చినప్పుడు ఈ లెటర్ రాసి ఆ ఫీబే గారి ద్వారా సంఘ పరిచారకురాలామ ఆవిడకి ఇచ్చి పంపించారు. ఓకేనా. సో ఎవరి చేత రాయించారు ఈ పత్రిక అని మనం చూస్తే తెర్తియు అనే అతని చేత ఈ పత్రిక రాయించారు. అది మనకు 16:22 రోమా 16:22లో మెన్షన్ చేయబడింది. ఓకేనా. ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే ఈ పుస్తకం ఉంది. రక్షింపబడిన యూదులకు దేవుని రక్షణని గుర్తు చేస్తూ అన్యులతో కలిసి ఉండాలని హెచ్చరిక. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే యూదుల నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు కదండి, బిలీవర్స్. వాళ్ళకి అసలు మీకు రక్షణ అంటే మీరు ఇప్పుడిప్పుడు ఏదో ఇట్లా చెప్పేస్తుంటే రక్షణ పొందారు ఇది అనుకుంటున్నారా? కాదు. అసలు స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో యూదుల చరిత్ర వాటన్నిటిని గుర్తు చేస్తా అబ్రహాం నుంచి గుర్తు చేస్తాడండి. అవన్నీ గుర్తు చేస్తా ధర్మశాస్త్రం ఏంటి ఏం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టేశారా లేకపోతే ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేశారా, ఆ విషయాల గురించి మాట్లాడుతూ వాళ్ళ యొక్క రక్షణ ఎంత ఈజీగా వచ్చిన రక్షణ కాదు, ఎంత కష్టపడితే స్టార్టింగ్ నుంచి ఈ రక్షణ తీసుకురావడానికి దేవుడు ఎంత పెట్టుబడి పెట్టారో, పెట్టుబడి అంటే ఎంత మంది మనుషుల్ని ఏ విధంగా ఆయన వాడుకుంటూ వచ్చారో అది గుర్తు చేస్తూ అన్యులకు కూడా ఇప్పుడు దీంట్లో పాలిభాగస్తులు మనం చూసాం కదండి. పౌలు గారి సేవలో ఎక్కువ అన్య జనులు రక్షించబడడం, వాళ్ళకి సున్నతి కోసం వీళ్ళ మధ్యలో చర్చలు ఇవన్నీ చూసాం కదా. సో మరి అన్యులతో ఇప్పుడు మీకు ఎంత కష్టపడి రక్షణ వస్తే మీరేమో వచ్చి ఇప్పుడు సరే రక్షణను యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళతో మేము ఉండం వీళ్ళతో మేము ఉండం అంటున్నారు. అలా కుదరదు. అన్యులకు కూడా అదే భాగ్యాన్ని దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. అది ఎక్కడి నుంచి అంటే ఇప్పుడుది కాదు ఈ నిర్ణయం. దేవుడు అక్కడ అబ్రహాంకి ఏం చెప్తాడంటే అన్ని జనులు కూడా నేను నీ ద్వారా ఆశీర్వదిస్తాను అంటాడు కదా. సో అవన్నీ గుర్తు చేస్తూ ఏ విధంగా వాళ్ళతో కలిసి ఉండాలో వాళ్ళకి చెప్పడానికి రాసిన యొక్క పుస్తకం ఇది. సో క్రమం ఏంటి ఇక్కడ జరిగిన మనం ఈ రోమపత్రికలో చూస్తే పాపం అంటే ఏంటి, పాపం నుంచి రక్షణ ఏ విధంగా వచ్చింది, రక్షణ తర్వాత రక్షణతో అయిపోయిందా అంటే లేదు. ఇప్పుడు క్రియల వల్ల ఉట్టి రక్షణ అంటే నేను రక్షించబడ్డాను అంటే కూర్చుంటే సరిపోదు. విశ్వాసం అంటే లేకపోతే రక్షణ వచ్చాక క్రియలు ఏ విధంగా ఉండాలంటే మనం ఆత్మీయంగా దినదినం ఎదుగుతూ ఉండాలి. ఆ తర్వాత పరిచర్యలో మనం చేయవలసిన విషయాలు ఏంటి, దేవుని యొక్క పనిని మనం ఏ విధంగా జరిగించాలి, ఇది క్రమం మన రోమపత్రికలో చూస్తూ ఉంటాం. అసలు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పట్ల మన సమర్పణ, ఇతర విశ్వాసాలతో మన సంబంధం. మెయిన్ గా ఈ రోమపత్రిక అంతట్లో అసలు దేవునికి ఇప్పుడు దేవుడు మనకి ఏం చేశాడు రక్షణ కోసం, ఆయన మనకి ఏ విధంగా ఆయన కష్టపడ్డారు మనం సమర్పించుకోవాలి. ఉట్టి సమర్పించుకోవడం కాదు కానీ ఆయన్ని ప్రేమిస్తే సరిపోదు, మిగతా వాళ్ళను కూడా ఇతర విశ్వాసులతో కూడా మనం మంచి సత్సంబంధం కలిగి ఉండాలి అనేది మెయిన్ థీమ్. సో దీంట్లో ఈ రోమపత్రికని 6 పార్టులుగా డివైడ్ చేస్తే మానవుని పాపం 1 నుంచి 3 అధ్యాయాలు హాఫ్ వరకు మనం చూస్తే అసలు మానవుని పాపం ఏ విధంగా పాపం ఎంటర్ అయింది, తర్వాత పాపం అంటే దేవునికి ఎంత కోపమో ఆ విషయం చెప్తూ దేవుని తీర్పు ఎలా వచ్చింది, తర్వాత దేవుని యొక్క విశ్వాస్యత మనం చూస్తా ఉంటే అది మనకు కనిపిస్తా ఉంటది. అందరం పాపలంగానే ఉన్నప్పటికీ దేవుని యొక్క కృప ఏ విధంగా విస్తరింపబడింది అనేది మనం చూస్తా ఉంటాము. ఆ తర్వాత మనం చూస్తేనండి ఆ క్రీస్తు ద్వారా పాప క్షమాపణ. ఓకేనా. సో క్రీస్తు ద్వారా పాప క్షమాపణ, పాపులమై ఉన్నప్పుడు సారీ అండి, క్రీస్తు మన పాపాలని ఏ విధంగా ఆ యొక్క సిలువలో మోసారో, తర్వాత అబ్రహాము నీతిని కనపరిచే అతని యొక్క విశ్వాసం, ఆ యొక్క విశ్వాసం గురించిన ఆ యొక్క వర్ణన మనం చూస్తే అబ్రహాం ఏ విధంగా నీతి ద్వారా ఆయన ఏమంటారు ఆయన విశ్వాసం ద్వారా ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనే విషయం మనకు కనిపిస్తా ఉంటది. విశ్వాసం వల్ల కలిగే సంతోషం ఏంటి, ఆదాముకి క్రీస్తుకి మధ్య ఉన్న వ్యత్యాసం, కడపటి ఆదాము మొదటి ఆదాము కడపటి ఆదాము అనే వర్ణన మనకు కనిపిస్తా ఉంటది 5వ అధ్యాయంలో. సో ఆ విషయం మనం చూస్తా అంటే పాపం ఏ విధంగా ఎంటర్ అయిందో చెప్తూ
క్రీస్తు యొక్క ఆ బలిదానం ఏ విధంగా పాప క్షమాపణ కారణమైందనే విషయాల్ని ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఈ పాప క్షమాపణ ద్వారా ఒకప్పుడు బానిసలంగా ఉన్న మనల్ని దేవుడు ఏ విధంగా స్వతంత్రతనిచ్చారు, పాప బానిసత్వం నుంచి ఏ విధంగా విడుదల చేశారు. కేవలం పాప బానిసత్వమే కాదు కానండి, 7th చాప్టర్ లో మనం చూస్తే అందరూ ఇప్పుడు ఈ యూదులు ఇప్పటికీ కూడా, అంటే చాలా మంది ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారండి, ఏంటంటే ధర్మశాస్త్రానికి బానిసలైపోయారు. సో అలాంటి వాళ్ళకి పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే, మనం ధర్మశాస్త్రానికి కాదు బానిసలం. ఏంటది, మనం అసలు దాని ఆల్రెడీ దేవుడు దాన్ని నెరవేర్చేశాడు. ఇప్పుడు మనం దానికి బానిసలం కాదు. అది నెరవేర్చడానికి కాదు మనం ఉన్నది. క్రీస్తులో మనకి నూతన జీవితం ఏ విధంగా వస్తుందో 8వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటాం. అయితే క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా విడుదల చెయ్యలేరు, అంటే మనల్ని దూరపరచలేరు అనే విషయాన్ని కూడా అక్కడ ఆయన మాట్లాడుతూ చెప్తున్నట్లు మనం చూస్తామండి. తర్వాత మనం చూస్తే ఇశ్రాయేలీల రక్షణ గురించి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏంటంటే పాపం అంటే ఎలా ప్రవేశించింది, క్రీస్తు క్షమాపణ ఏంటి, క్రీస్తులో స్వతంత్ర దేవుడు ఎలా ఇచ్చాడు, ఆయన ప్రేమ మన పట్ల ఎంతో చూపిస్తూ అసలు ఈ రక్షణ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క కాన్సెప్ట్ అనేది దేవుని యొక్క మైండ్ లో ఉంది. సో ఏ విధంగా దేవుడు ఇశ్రాయేలీని ఏర్పరచుకున్నారో, తర్వాత వారి యొక్క అవిశ్వాసం యాత్రలో మనం చూస్తే మరి ఎన్నిసార్లు అవిశ్వాసాన్ని చూపించారో, సో ఆ విధంగా దేవుడు అయిన వాళ్ళని ఓర్చుకుంటా ముందుకు వెళ్ళడం, తర్వాత రక్షణ ప్రతి ఒక్కరిది అనేది మనం చూస్తూ ఉంటాము. సో అంటే ఉట్టి వాళ్ళకే కాదు అందరికీ రక్షణ అనేది మనం చూస్తాం. తర్వాత ఇశ్రాయేలీల నుంచి దేవుడు ఏ విధంగా అన్ని జనులు కూడా ఆశీర్వదించారని 11వ అధ్యాయం దాకా మనం చూస్తాం. ఆ తర్వాత 12 నుంచి 15, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే 12 నుంచి 16 మొత్తం అండి ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్ అంటారు. క్రీస్తుకు సమర్పించుకోవడం ఎట్లా, తర్వాత అభినందనలు అని చెప్పాను కదా. ఆయన ప్రతి పత్రికలో స్టార్టింగ్ గ్రీటింగ్స్ తో స్టార్ట్ చేస్తారు. తర్వాత అక్కడ ఉన్న విషయాన్ని ఏదైనా మంచిది ఉంటే ఫస్ట్ దాన్ని ఎత్తి చూపిస్తారు. తర్వాత అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ గా అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఎట్లాంటి పేరు పేరున వీళ్ళకి వందనాలు, వాళ్ళకి వందనాలు అని చెప్పేసి కొన్ని వాళ్ళ గురించి మంచి విషయాలు చెప్పి వందనాలు చెప్తా ఉంటారు. సో ఇక్కడ 12 నుంచి 16 అధ్యాయాలు మొత్తం కూడా మనం ఒక్క మాటలో చెప్పాలంటే క్రిస్టియన్ లివింగ్. దేవునికి మనల్ని మనం ఎలా సమర్పించుకోవాలి, సజీవ యాగంగా, ఇంకా మనకంటూ ఏం ఉండకూడదు, మనం ఏ విధంగా ఆయనకు సమర్పించుకోవాలి. దట్ అది క్రీస్తుకు మనం క్రీస్తు పట్ల సమర్పణ. అదొక్కటే కాదు గాని ఏంటంటే ఇతరుల పట్ల కూడా ఏ విధంగా మనం ప్రేమ గౌరవం కలిగి జీవించాలి. అసలు విమర్శించడం అనేది భయంకరమైన పాపం అని, బలహీనలు ఎవరన్నా మనకు కనిపిస్తే వాళ్ళని వీళ్ళేంటి ఇట్లాంటి వాళ్ళు అని అనుకోవడం కాదు గాని, వాళ్ళని బలపరచడమే ఒక నిజమైన క్రైస్తవుని యొక్క బాధ్యత అనేది గుర్తు చేస్తా ఉంటారన్నమాట. ఆ రోమ ఆఖరి అధ్యాయాల్లో మనం చూస్తా ఉంటే. సో ఇవి ఇంకా మొత్తం క్రిస్టియన్ లివింగ్ గురించి. తర్వాత అందరూ వాళ్ళ యొక్క వాళ్ళకి అభినందనలు చెప్తూ ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకేనండి. సో రోమపత్రిక రక్షణ గురించి, క్రీస్తులో స్వతంత్రత, ఏ విధంగా రక్షణ వచ్చింది, దేవునికి మనం ఏ విధంగా సమర్పించుకోవాలో, ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్ ఎలా ఉండాలనేది. సో మొదటి కొరింథీయులకి రాసిన పత్రిక మనం చూస్తే ఇక్కడ మొదటి కొరింథీయులకి రాసిన పత్రిక గాని మనం చూస్తా ఉంటేనండి 3 భాగాలుగా దీన్ని విభజిస్తే, అసలు ముందు దీని గురించి వెళ్ళిపోదాం. ఓకే, గ్రంథ పరిచయం ఏంటి అంటే పౌలు గారు రాశారు. 55, 56 క్రిస్టకం ఈ మధ్య కాలంలో రాసినట్లు 3వ ప్రయాణంలో ఎఫెస్ నుంచి రాసినట్లు మనం చూస్తా ఉంటాము. అయితే సోస్తెనేసు అనే అతని ద్వారా రాశారనమాట. ఈయన చెప్తా ఉంటే, పౌలు గారు చెప్తా ఉంటే ఆయన రాసినట్లు అది మొదటి కొరింథీ 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. సోస్తెనేసు అనే ఆయన రాసినట్లు. ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, పౌలు గారు 3వ ప్రయాణంలో ఎఫెస్ లో ఉన్నప్పుడు కొరింథీ సంఘస్థులు క్లోయ ఇంటి వారి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ అని తెలిసింది. అప్పుడు ఆ విషయం గురించి జాగ్రత్తగా ఉండమని ఆయన రాసిన పత్రిక అని 1వ అధ్యాయం 11వ వచనంలోనే ఆ పత్రిక స్టార్టింగ్ లోనే ఆయన మెన్షన్ చేస్తున్నట్లు మనం చూస్తాం. ఎవరితో పంపారు అంటే తీతు గారి చేత పంపించారు. అసలు దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య లెసన్ ఏంటి అని మనం చూస్తేనండి, మన అనుదిన జీవితంలో ఎటువంటి పాపం లేని వారిగా ఎప్పటికప్పుడు క్రీస్తు వెలుగులో సరిచేసుకుంటూ పరిశుద్ధంగా మన జీవితాలను ఎలా జీవించాలి, ఇందుకోసమే మనం పిలువబడ్డాం. అంటే ఒకవేళ నిజంగా మనుషులం కాబట్టి అండి ఏదో ఒక తప్పు జనరల్ గా మనం తెలుసో తెలియకో చేసేస్తా ఉంటాం. కానీ దాంట్లో
కంటిన్యూ అవ్వకుండా అది మనకు అర్థమైనప్పుడు మనం తప్పు చేస్తున్నాము అని ఇమీడియట్ గా మనం దేవుని సన్నిధిలో ఆయన వెలుగులో మనం దాన్ని సరి చేసుకొని పరిశుద్ధంగా జీవించాలి. దీనికోసమే మనం పిలువబడ్డాము అనేది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఆయన అక్కడ మెన్షన్ చేసిన పాపాలు అవన్నీ కూడా అవే చెప్తా ఉంటారన్నమాట. సో 3 పార్టులుగా మనం ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రికను డివైడ్ చేస్తే మొదటి నుంచి 11 అధ్యాయాలు సంఘంలో ఉన్న కొన్ని సమస్యలు, వాటి పరిష్కారాలు. ఓకేనా? సో స్టార్టింగ్ చెప్పినట్లు పౌలు గారి పరిచయ వాక్కులు అండ్ సంఘంలో విభజనలు, వాటి పరిష్కారం. ఏంటంటే అండి, స్టార్టింగ్ ప్రాబ్లం, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి మనకి ఫస్ట్ నుంచి 11 చాప్టర్స్ లో. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళలో డివిజన్ ప్రాబ్లం వచ్చింది. ఇందాక నేను చెప్పినట్లు పౌలు, అపోలో, క్రీస్తు ఇట్లా రకరకాల ఫ్యానిజమ్స్ పెరిగిపోయి ఆ విధంగా వాళ్ళు ఉన్నప్పుడు, మీకోసం ఎవరు సిలువ వేయబడలేదమ్మా, నేనేం సిలువ వేయబడలా, అపోలో మీకోసం ప్రాణం పెట్టలేదు, క్రీస్తు మనల్ని ప్రేమించి మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టారు కాబట్టి నేనైనా మీరైనా అందరం ఆయనకి సంబంధించిన వాళ్ళమే. మీరు అలా అనకుండా ఉండాలని నేను ఎవరికి ఎక్కువ బాప్తిసం కూడా ఇవ్వలేదు, నాకు తెలుసు కొంతమందికి నేను ఇచ్చానని వాళ్ళ పేర్లు కూడా అక్కడ మెన్షన్ చేస్తారు స్టార్టింగ్ ఫస్ట్ అధ్యాయంలోనే. సో ఈ విధంగా మనం అలా ఉండకూడదు. క్రీస్తు శరీరం, ఒక్క శరీరం, అంటే క్రీస్తు శరీరానికి శిరస్సుగా ఉన్నాడు. ఆ శరీరంలో భాగాలం మనందరం. ఇప్పుడు కాళ్ళు అటు వెళ్ళిపోయి చెయ్యి అటు విభజన జరగకూడదు, అందరం ఒక్క క్రీస్తు శరీరంలోని భాగాలం మనం అని గుర్తు చేస్తా ఉన్నారండి. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే వాళ్ళలో ఆత్మీయ గర్వం. ఏంటి అంటే నేను గొప్ప, నేను బాగా పాటలు పాడుతున్నాను కాబట్టి. అంటే సంఘంలో ఉన్న చూడండి, ఇవి ఈ రోజు సంఘంలో కూడా మనం ప్రతి సంఘంలో చూసే ప్రాబ్లమ్సే ఇవి. అది నిజంగా ఫస్ట్ కొరింథియన్స్ నేను చెప్పాను కదా, ఒక రోజు రాత్రంతా కూర్చొని చదివాను ఫస్ట్ అండ్ సెకండ్ కొరింథియన్స్ ఎగ్జామ్స్ కోసం అని. ఆ రోజు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, జనరల్ గా ఇంత ప్రాబ్లమ్స్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. కానీ హౌ టు డీల్ విత్ ఇట్ అనేది మనకు పౌలు గారు చాలా చక్కగా ఈ యొక్క మొదటి కొరింథీ ఈ యొక్క పుస్తకంలో మనకు రాస్తున్నట్లు మనం చూస్తాం. సో ఆత్మీయ గర్వం, నాకు బాగా పాటలు పాడడం వచ్చు, నువ్వెంత అన్నట్లు పక్కన వాళ్ళని చాలా నీచంగా చూడటం ఆ రోజు సంఘంలో ఉన్నాయంట. సో వాటిని బట్టి కూడా మనకు ఆత్మీయ గర్వం పనికిరాదు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్పవాడై ఉండి కూడా మన కోసం ఆయన తగ్గించుకున్నాడు. మనం ఆ విధంగా జీవించాలని చెప్తూ, తర్వాత జారత్వం చేసే వారి గురించి, అంటే ఇటు పక్క తప్పు చేస్తున్నారంటే సంఘంలోకి వచ్చి పాటలు పాడుతూ, సంఘంలోకి వచ్చి సేవ చేస్తా, అన్ని చేస్తున్నారు. సో అటువంటి వారి గురించి చాలా కోపంగా ఆయన రాస్తా ఉంటారు. ఏంటంటే వాళ్ళని సంఘంలో నుంచి వెలివేయండి, ఎందుకంటే వాళ్ళు చెడ్డమే కాకుండా పక్కన వాళ్ళని కూడా చెడగొడుతున్నారు. వాళ్ళు తప్పు చేస్తారు, వచ్చి పరిచర్య చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే తప్పు చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, రెండిటికి పెద్ద ఇదేం ఉండదు అని మిగతా వాళ్ళు కూడా దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. కాబట్టి అట్లాంటి వారిని ఉండనివ్వద్దు, వారిని అర్జెంట్ గా మీరు సంఘం నుంచి బయటకు వేయండి అని చెప్పి వారి కోసం చెప్తారు. తర్వాత సంఘంలో గొడవలు, జారత్వం గురించి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాం. అంటే క్రైస్తవ వివాహం గురించి ఎట్లాంటి విషయాలు ఇది మొదటి అధ్యాయంలో మనం చూస్తా ఉంటామండి ఇవి. సో ఓకే. సారీ. ఏడో అధ్యాయంలో మనం క్రైస్తవ వివాహం గురించి ఏ విధంగా వివాహంలో ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు సన్మానించుకోవాలి, ఈ విషయాల గురించి మనం చూస్తా ఉంటాం. తర్వాత విగ్రహాలకు బలి ఇచ్చిన వాటి విషయమే ఆయన 8వ అధ్యాయంలో రాస్తారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో విగ్రహార్పితం తినకూడదు, తినచ్చా తినకూడదా అనేది అని అంటా ఉంటారు కదా. సో దాని గురించి వర్ణన ఇది రాస్తూ, నేను అన్ని తినడానికి నాకు ఆ స్వతంత్రత ఉంది, కానీ నేను అన్ని దాన్ని దుర్వినియోగం చేసుకోను, స్వతంత్రత ఉంది కదా అని దుర్వినియోగం చేసుకోను అని చెప్పేసి చెప్తూ, దెయ్యపు బల్లలో అలానే ప్రభు బల్లలో, పవిత్రమైన బల్లలో రెండిట్లో ఒకేసారి పాలు పొందడం అనేది జరగదు. అయితే అదైనా ఉండాలి, లేదంటే ఇదైనా ఉండాలని చెప్తూ కొన్ని విషయాలు, అంటే న్యూగా బిలీవర్స్ గా వచ్చిన, అంటే కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏ విధంగా ఆటంకంగా ఉండకూడదు, ఆ విధంగా అవి కూడా అన్ని చెప్తూ నిదానంగా ఆయన ఆ విషయాల గురించి చెప్పారు. తర్వాత పౌలు తన స్వతంత్రులు ఇతరుల క్షేమాభివృద్ధి కోసం ఏ విధంగా త్యాగం చేశారో ఆ విషయాల గురించి 9వ అధ్యాయంలో, అంటే నాకు అన్ని చేయగలిగిన నా ఇష్టం కదా, నా లైఫ్ నా ఇష్టం, కానీ నాకు ఉంది కదా ఇష్టం అని నేను ఇష్టం వచ్చినట్టు చెయ్యను, ప్రతిదానికి ఒక
ఇది ఉంటది అంటే ప్రతి ఇతరుల క్షేమాభివృద్ధి కోసం నా వల్ల ఇతరులు వాళ్ళ ఫెయిత్ నుంచి తప్పిపోతున్నారు అని అనిపించినప్పుడు అది నేను చేయకుండా ఉండడం మంచిది. నాకు మాంసం తినడం ఇష్టమే. కానీ ఒకవేళ నా ఇదిని బట్టి ఎవరన్నా దేవుని నుంచి తప్పిపోతారని నేను తినే ఆ మాంసం గురించి ఇతరులు దేవుడిని వదిలిపెట్టకూడదు. కాబట్టి నేను వారి నిమిత్తం తినకుండా ఉండడం మంచిదనుకున్నా. అట్లా చాలా విషయాల్ని రాస్తా ఉంటారనమాట. సో 10వ అధ్యాయం మనం చూస్తే ఇశ్రాయేల్ చరిత్ర నుండి ఎటువంటి పాఠాలను మనం నేర్చుకోవాలి. తర్వాత విగ్రహారాధనకు దూరంగా ఉండమని చెప్పడం కోసం. అసల వాళ్ళు ఏ విధంగా దేవుని కోపం తెప్పిచ్చారో, ఆ విగ్రహాలను చేసుకొని లేకపోతే వాటికి పూజించి. సో మనం దేవుడికి ఎంత కోపమొస్తుంది ఈ విషయాల గురించి అందుకే విగ్రహారాధనకు దూరంగా ఉండాలని ఆ విషయాల గురించి చెప్తా ఉంటారు 10వ అధ్యాయం. 11లో మనం చూస్తే సరైన రీతిలో ఆరాధన, ప్రభు బల్ల ఆచరణ. ప్రభు బల్ల చేసినప్పుడు అదే మనం చూస్తాంగా 1 కొరింథియన్స్ 11లో అయోగ్యంగా ఎవరైతే తీసుకుంటారో వారి శిక్షకి పాత్రులు, యోగ్యమైన రీతిలో ఆయన రక్తంలో శరీరంలో పాలు పొందమని హెచ్చరికలు జారీ చేస్తా ఉంటారు. తర్వాత 12-14 అధ్యాయాలు మనం చూస్తే ఆత్మ వరాల గురించి. 12వ అధ్యాయంలో మొత్తము ఆత్మ వరాలు ఎన్ని ఎన్ని రకాలు, లేకపోతే ఒక్క శరీరంలో అనేక అవయవాలు ఎలా కలిసి ఉంటాయో ఆ యొక్క వివరణ ఇస్తూ 12వ అధ్యాయంలో సెకండ్ హాఫ్ మనం చూస్తా ఉంటాం. 13వ అధ్యాయం వచ్చేసరికి ప్రేమ గురించి మొత్తం అంతా కూడా ప్రేమ గురించి. అంటే ఒకవేళ అన్ని నాకు ప్రవచన వరాలు ఉన్నాయి, నేను ఇతరులకి మంచిగా ప్రాఫెసీ ప్రవచనం చెప్పగలను, పాటలు పాడగలను, వాక్యం చెప్పగలను, అన్ని చేయగలను. కానీ ఒకవేళ ప్రేమ లేకపోతే ఇవన్నీ ఉన్నా గాని ప్రేమ లేకుండా నేను ఏది చేసినా గాని అదంతా వ్యర్థమే. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలుస్తాయంట. ఎందుకంటే విశ్వాసం ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్, మన క్రిస్టియానిటీకి ఫండమెంటల్ ఇది ఫెయిత్. తర్వాత విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. నిరీక్షణ అంటే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం, మన డెస్టినేషన్ చూపించేది. మనం మన అదే లవ్, ఫెయిత్ అండ్ హోప్ కదా. సో వీటిలో ఈ 3 నిలుస్తున్నాయి ఒక మెయిన్ ఫౌండేషనల్ గా, ఫండమెంటల్ గా. బట్ వీటిల్లో కూడా ముఖ్యమైనది ప్రేమ అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. ఎందుకంటే చాలా సార్లు చూడండి అక్కడ ఆ చర్చిలో ఉన్న ప్రాబ్లం అదే. ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళు కాదు. ఒకరినొకళ్ళు అంటే నేను బాగున్నోడిని, లేకపోతే నేను బాగా చేయగలను అనుకుంటే, బాగా వాక్యం చెప్పగలను అనుకుంటే ఇతరులని చిన్న చూపు చూడడం. సో నువ్వు ప్రేమ లేకుండా నువ్వు ఎంత ప్రొఫెసీలు చెప్పినా, లేకపోతే ఎంత పెద్ద మెసేజ్‌లు ఇచ్చేసినా గాని అదంతా వ్యర్థమే అని పౌలు గారు అక్కడ చాలా క్లియర్ కట్ గా రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ రోజు సంఘాల్లో కూడా మన జీవితాల్లో కూడా అప్లై చేసుకోవాల్సిన మంచి విషయాలన్నమాట ఇవి. సో తర్వాత 14 అధ్యాయాల్లో మనం చూస్తే భాషలతో మాట్లాడే వరం గురించి, తర్వాత ప్రవచన వరాన్ని గురించి, వాటి యొక్క విశిష్టత అవి వర్ణిస్తూ సంఘంలో దేవుడు ప్రతి ఒక్కరికి బాధ్యత ఇచ్చారు. రకరకాల వరాలు ఇచ్చారు. ఈ యొక్క వీటన్నిటిని కలిగి ఉన్న మీరు వాటిని సరైన విధానంలో ఉపయోగించాలి. ఒకళ్ళనొకళ్ళు తగ్గించుకునే విషయం, ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకోకూడదు గానీ, ఎవరికిచ్చిన దాన్ని వారు కరెక్ట్ అయిన విధానంలో ఉపయోగిస్తా ఉండాలి అని హెచ్చరిస్తా ఉన్నారనమాట. సో 15, 16 అధ్యాయాలు చూస్తే పునరుద్ధానం గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించి, ఆయన ఏ విధంగా చనిపోయి తిరిగి లేచారో, మృతులమైన మనం కూడా అదే విధంగా తిరిగి లెగుస్తాం, మహిమ శరీరాన్ని ధరించుకుంటామని. తర్వాత 16వ అధ్యాయంలో మనం చూస్తేనండి ఈ పరిశుద్ధుల కొరకైన చందా గురించి వివరించడం మనం చూస్తున్నాము. అంటే ఎవరికన్నా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా బాగున్నప్పుడు ఏ విధంగా మనం వారికి మనకు తోచినంత మనకున్న దాంట్లో మనం ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాల గురించి అక్కడ వర్ణిస్తా ఉన్నారు. తర్వాత వారికి కొన్ని నియమాలు చెప్పి ముగించినట్లు మనం చూస్తున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ కొరింథియన్స్ బుక్ అన్నమాట. ఓకేనండి. తర్వాత సెకండ్ కొరింథియన్స్ చూస్తే ఇది సెకండ్ కొరింథియన్స్ తర్వాత సంతోషంతో రాసినట్లు మనం చూస్తున్నాం కదా. ఇది కూడా పౌలు గారే రాశారు. 56, 57 క్రీస్తు శకం. ఎక్కడి నుంచి రాశారు అంటే మాసిదోనియా నుంచి 3వ ప్రయాణంలో తీతు నుంచి వచ్చిన మంచి రెస్పాన్స్ వాళ్ళ గురించి చెప్పిన దాన్ని బట్టి రాసినట్లు. ఎవరి చేత పంపించారు అనేది మనకు తెలియదు కానీ మొత్తానికైతే ఆయన అక్కడి నుంచి రాసినట్లు మనం చూస్తున్నాం. అండి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గొడవలన్నీ వాళ్ళు మానుకొని మారు మనసు పొందారు, కొంతమంది అయినా దానికి మంచిగా రెస్పాండ్ అయ్యారు అని తెలిసినప్పుడు సంతోషంగా రాశారు. ఇంకా కొన్ని
పౌలు గారి సేవనంటే సరే ఇది బానే ఉంది. ఈ జారత్వము, విగ్రహారాధన, తర్వాత విగ్రహార్పితము, ఇంకా కొన్ని ఇప్పుడు ప్రాబ్లమ్స్ మెన్షన్ చేశాం కదండీ ఫస్ట్ కొరింథియన్స్‌లో. వారి మధ్యలో డివిజన్స్, ఒకరినొకరు కించపరుచుకోవడం, ప్రేమించకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మెన్షన్ చేసి రాసారు. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని రాసారు కదా! సరే తీతొచ్చి ఏం చెప్పాడు? ఇవి నేను చదివి వినిపించినప్పుడు వాళ్ళు కూడా ఏడుస్తూ పశ్చాత్తాపపడ్డారు. మేము మానుకుంటామని చెప్పారు అనన్నారు. సరే. చాలా సంతోషం అనిపించి మళ్ళీ మీరు చాలా మంచిగా మారారని విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన రాసారు లెటరు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ బయటకొచ్చినియి రాసేటప్పటికి. ఈ తీత్ గారు అక్కడికెళ్లారు కదండీ! ఎళ్లి ఇంకా కొన్ని అయ్యా ఇంకా ఉన్నాయయ్యా వీళ్ళలో ఇవే గాదు. ఏంటవి అనంటే పౌలు గారు ఆయన కరెక్ట్ అయిన సేవ చెయ్యట్లేదని, ఆయన చాలా తక్కువగా చేసి మిగతా వాళ్ళతో పోల్చి ఆహ్, ఆయన తక్కువ ఆయన సేవ అసల ఏదో పెద్ద వేస్ట్ సేవ అన్నట్లు మాట్లాడుతున్నారు అని తీతు గారొచ్చి చెప్పినప్పుడు సంతోషంగా వీళ్ళు స్పందించినందుకు వాళ్ళని మంచిగా ఆహ్, అదే మంచిగా వాళ్ళని చేస్తూ తర్వాత ఈ యొక్క ప్రాబ్లమ్ గురించి గూడా లాస్ట్‌లో మెన్షన్ చేసి ఏంటంటే ఆయన్ని తక్కువగా మాట్లాడుతున్న వాళ్ళకి కూడా ఆయన యొక్క సేవ ఇది గురించి ఆయన చేసిన ప్రాబ్లమ్స్ మనం చూస్తే సెకండ్ కొరింథియన్స్ 11లో అయితే అసలు మీరంటున్నారు కదా! నాది కరెక్ట్ సేవ కాదు అని. నేను ఏ విధంగా దెబ్బలు తిన్నానో, ఏ విధంగా దేవుని కోసం నేనసలా నిలబడ్డానో మీకు తెలుసా? అని చెప్పేసి పాపం అన్నీ చాలా బాధతో రాస్తారనమాట ఆ విషయాలు. తర్వాత ఇదే పత్రికలో మనం చూస్తే యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని గుర్తు చేస్తూ, ఆయనను చూపించే పరిచర్ని మేము చేస్తున్నాం. ఏదో ఇతరులకు చూపించుకోవాలని గొప్పగా చేసే పరిచర్లు గాదు మేము చేసేదయ్యా. ఆయన ఏ విధంగా అయితే శిలువలో త్యాగం చేశారో, ఆ తగ్గింపుతనంతో మేము హెచ్చించుకోవాలంటే మాకు చాలా ఉన్నాయని అవన్నీ వివరిస్తూ, కానీ మేము చేసే పరిచర్య అది కాదు. ఇతరులలాగా చూపించుకోవడానికి చేసే పరిచర్య గాదు. క్రీస్తు శిలువ త్యాగాన్ని గుర్తు చేస్తూ, ఆయన ఏ విధంగా తనను తాను తగ్గించుకున్నాడో మా పరిచర్య గూడా మేము అలానే చేస్తున్నాము అని చెప్పేసి నిరూపిస్తూ అంటే తనను తాను ఏ విధంగా వాళ్ళు సేవ చేశారో నిరూపిస్తూ రాసిన లెటర్ అన్నమాట. సెకండ్ లెటర్. సో, 1-7 చూస్తే పౌలు గారు కొరింథీయులతో సమాధాన పడ్డ స్టార్టింగ్ ఇంకా ఆహ్, కొరింథీయుల గురించి ఆయన ప్రార్థన ఏంటనేది స్టార్టింగ్ అధ్యాయాల్లో మనం చూస్తాము. తర్వాత వేరే బోధకులు వచ్చి పౌలు పేదవాడు. ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్ అనేది జస్ట్ మీకు అవగాహన రావడానికి కోసం రాసా. వాళ్ళొచ్చి అంటే కొంతమంది ఇప్పుడొస్తారు గదండీ! రకరకాల బోధకులొస్తారు. ఒకళ్ళా? ఇద్దరా? సో, వాళ్ళొచ్చి పౌలు గారు అసలు మీరెందుకు ఆయన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? ఆయన సేవ అట్లాంటిది. ఆయనేమన్నా పెద్ద ఇదనుకుంటున్నారా? పేదోడు చాలా ఆయన చూడండి డేరాలు కుట్టుకుంటూ పని జేసుకుంటూ సేవ చేస్తున్నాడు అని రకరకాలోళ్ళొచ్చి చెప్పినప్పుడు వాళ్ళు వినేస్తారనమాట. సో, అప్పుడు ఆయన వాళ్ళకి సమర్థిస్తూ అంటే అది చెప్పడానికి పేదోళ్ళమైతే ఏమైంది? ఇప్పుడు దేవుని పరిచర్య జేయడానికి కావాల్సింది పేదోళ్ళా, గొప్పోళ్ళా అనేది కాదు. క్రైస్తవ నాయకత్వం అంటే ఏంటనేది సెకండ్ చాప్టర్ సెకండ్ హాఫ్‌లో మనం చూస్తే క్రైస్తవ నాయకత్వం అనేది లీడర్‌షిప్ అనేది హోదా కోసం గాదు. నేను ఇంతోడిని, అంతోడిని అని చూపించుకోవడానికి కాదు గానీ, ఇతరులకు యేసును చూపించటం అని అక్కడ వివరించి చెప్తారు. ఓకేనా? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు నన్ను అందుకు తక్కువగా ఏం చూడక్కర్లేదు. హోదా అనేది వాళ్ళకున్న దాన్ని బట్టి పెరగదు. క్రీస్తుని ఏ విధంగా మనం చూపిస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటది క్రైస్తవ నాయకత్వం అని చెప్పేసి చూపిస్తున్నారు. తర్వాత మూడో అధ్యాయం స్టార్టింగ్, ఎండింగ్‌లో మనం చూస్తే ఒకవేళ అర్హతలే చూపించాలనుకుంటే నిజంగా అండి. ఇప్పుడు నీకున్న అర్హతలేంటి? కొన్ని సార్లు చూడండి మంచిగా సేవ చేస్తారు చాలామంది. ఏంటి అనంటే వాళ్ళు దేవుని కోసం చక్కగా నిలబడతారు. అన్నీ చేస్తారు. కానీ కొంతమందొచ్చి ఏం చేస్తారు అనంటే అసలు మీకేముంది అర్హత మీరిక్కడ నుంచొని వాక్యం చెప్పడానికి చెప్పండి అనంటారు. అట్లాంటి ఆ రోజు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా చాలా మందికొస్తున్నాయి. చాలా పల్లెటూరులో చాలా మంది మాతో అన్నప్పుడు విన్నామండి. చిన్న చిన్న పల్లెటూరులో సేవ చేసేవాళ్ళు గూడా అసలు మీకున్న ఇదేంటి? తీయండి. మీరు ఏ ఇదితో వచ్చి సువార్త చెప్తున్నారిక్కడ అని చెప్పేసి అడిగేవాళ్ళు. అలా కనిపిస్తా ఉంటారు. మీకున్న అర్హతలేంటి అనేది. సో, ఇక్కడ పౌలు గారు ఈరోజైతే మనము ఒక సర్టిఫికేట్ చూపించో లేకపోతే ఇట్లా చెప్పొచ్చు. కానీ ఆ రోజు పౌలు గారు వాళ్ళకి అలాంటియి ఏం లేవు కదండీ! సో, ఆయన అర్హతలు చూపించమన్నప్పుడు ఆయన అంటున్నదేంటో తెలుసా? మీరే నాకు సిఫారసు పత్రికలు. అంటే మీరు రక్షించబడ్డారు గదా! ఒకప్పుడు మీకు రక్షణ లేదు. ఈరోజు నా వాక్యం వినే గదా మీరు రక్షించబడ్డారు. ఈరోజు సంఘంలో ఉన్నారు. సో, ఎవరు అనంటే రికమెండేషన్ లెటరు. ఎవరు అనంటే మీరే నాకు పత్రికలు. మీరు ఎదురుగా నుంచున్నారు గదా! అర్హత మీరే నాకు. నేనొక సేవకుడిని అని చెప్పడానికి మీ యొక్క రక్షణే
నేను నా సేవని నిరూపించేటువంటి పత్రికలు అని చెప్పేసి చెప్తాడండి. సో ఆ తర్వాత మనం చూస్తే పాత నిబంధన అంటే ఏంటి, దాంట్లో ధర్మశాస్త్రం గురించి కానీ క్రొత్త నిబంధన వీటి మధ్యలో ఉన్న నిబంధన, పాత నిబంధన దేనికి ఎవరితో చేశాడు దేవుడు, ఎందుకు చేశాడు, క్రొత్త నిబంధన అంటే ఏంటి అనేది వివరణ ఇస్తా ఉంటారన్నమాట. సో ఆ 4-7 వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం ద్వారా రక్షణ, ఒక కొత్త జీవితం వచ్చింది. అలాగే మా దీనత్వం, శ్రమలు, పేదరికం, యేసుని మీలో చూడాలన్న ఆశతో ఉన్నాము. ఆయన మా మెయిన్ ఇదేంటి అని అంటే చూపించుకోవడం కాదు, యేసు యొక్క దీనత్వాన్ని మేము మీకు చూపిస్తున్నాం కాబట్టి మీ యొక్క రక్షణే మా మా యొక్క దానికి ఒక అర్హత అనేది మేము చెప్పొచ్చు. కాబట్టి అదే దీనత్వం, శ్రమలు ఇవన్నీ కూడా దాని ద్వారా అవి మీలో కూడా మేము చూడాలని మేము ఆశపడుతున్నాం అని చెప్తారు. సో 8-9 చాప్టర్స్ లో గనక మనం చూస్తేనండి, దాతృత్వ విషయమైన వర్ణన. ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. అంటే మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే అసలు మీకు పత్రికలు ఈజీగా గుర్తుండిపోతాయి. యెరూషలేంలో ఒకసారి కొంతమంది ఆహ్, ఏమంటారు, అక్కడ వచ్చిన కరువును బట్టో, అక్కడున్న పరిస్థితులను బట్టి కొంచెం ధన సహాయం అడుగుతారు. చుట్టుపక్కల ఉన్న ఈ సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఈయన ఫస్ట్ జర్నీ, సెకండ్ జర్నీ, థర్డ్ జర్నీలో స్థాపించిన సంఘాలే గదండీ! సో అలా వీళ్ళు ఇంకా బయట వాళ్ళని కూడా కొంచెం సహాయం అడుగుతారు. ఆళ్ళకి యెరూషలేంలో ఉన్న క్రైస్తవుల కోసం సహాయం కోసం. అయితే అలా అడిగినప్పుడంటండి, ఆహ్, అన్యజనుల నుంచి మాసిదోనియా సంఘం ఒకటి, గలతీలో ఉన్న సంఘం అంటే లుస్త్రా, ఈకొని ఈ ప్రాంతాల్లో ఉన్న బిలీవర్స్ ఉన్నారు కదా! వాళ్ళందరూ ఎవరు? అన్యులు. అన్యుల నుంచి రక్షించబడిన వారు సంఘస్థులు. సో వాళ్ళ నుంచి సహాయం వచ్చిందంటండి. అంటే వాళ్ళ దాతృత్వం, ఇదిగో అమ్మో! దేవుని ప్రేమను మేము చూపించాలని వాళ్ళందరూ చందాలు పంపించారంట. ఎందుకు? యెరూషలేములో ఉన్న క్రైస్తవులకి సహాయం చేయడానికి. వాళ్ళకి వచ్చిన ఆ కరువును బట్టి. సో సహాయం చేయడానికి పంపించారంట. కానీ కొరింథీయులు మాత్రం ఇంత ఒక్క రూపాయి కూడా పంపించలేదంటండి. అప్పుడు పౌలు గారు, ఇప్పుడు మిగతా సంఘాలను కూడా స్థాపించింది ఎవరు? పౌలు గారే. ఈ కొరింథీ సంఘాన్ని కూడా స్థాపించింది ఆయనే. కానీ వీళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇంత వ్యత్యాసం? వాళ్ళేమో వాళ్ళ ఉదార స్వభావంతో ఇదిగోండి కొంచెం కష్టం వచ్చిందనగానే వాళ్ళకి ఇది ఇవ్వండి అని ఇచ్చేసారు. మరి మీరెందుకు స్పందించట్లేదు? మీకు వాళ్ళకి ఒకళ్ళనే కదా చెప్పాను. సో అప్పుడు ఆయనకి బాధ అనిపించి ఆ విషయం గురించి ఇక్కడ 9దో అధ్యాయంలో మనం చూస్తే 8, 9 అధ్యాయాల్లో ఇక్కడ డబ్బు సమస్య, అంటే డబ్బులు ఎవరో ఒకళ్ళు ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. కానీ సువార్త చేత మీరు మారలేదు అని దీని వలన అర్థమవుతుంది. మీరు డబ్బులు పంపించలేదని నేనేమి మిమ్మల్ని అనట్లేదు గానీ, కాకపోతే అసలు క్రీస్తు యొక్క సువార్త మీలో మార్పుని తీసుకురాలేదు అనేది నాకు అర్థమవుతుంది మిమ్మల్ని చూస్తుంటే. అసలు మీరు ముందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు అని చెప్పేసి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాతృత్వం గురించి వివరిస్తాడండి 8దో అధ్యాయం 9దో వచనంలో. అంటే ఆయన ఆయన ఎంత గొప్పవాడు, ఆయన పరలోకంలో ఎంత గొప్ప మహిమ ఉండి కూడా ఆయన దరిద్రుడిగా అయ్యి మన కోసం ఈ లోకానికొచ్చి ఏ విధంగా ఆయన, అంటే మనల్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఆయన ప్రేమించి ఏ విధంగా మన కోసం ఆయన తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందాడు. మనం ధనికులం అవ్వడానికి ఆయన దరిద్రుడిగా అయిపోయాడు అనే విషయాలను ఇక్కడ ఆయన మెన్షన్ చేస్తా ఉన్నారు. అంటే అప్పుడైనా అట్‌లీస్ట్ ఆళ్ళకి అర్థమవుతుంది అనండి. సో అది మనకి 8-9 చాప్టర్స్ లో కనిపిస్తది. తర్వాత 10-13 చూస్తే పౌలు గారి వ్యక్తిగత సవాలు. ఇందాక చెప్పాను గదా నేను, ఏంటంటే పౌలు గారు సరైన సేవకుడు కాదు అని వేరే సేవకులొచ్చి చెప్తున్నప్పుడు, ఆయనకి ఆ విషయం గురించొచ్చి ఆహ్, అసలు మీరేమనుకుంటున్నారు? అంటే గర్వంతో గాదు, అతిశయపడాలనుకుంటే నాకంటే ఇప్పుడు నాకున్న ఇది మీకు గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాను. నేను ఎంతగా హింసించేవాడినో అంతగా నేను దేవుని పరిచర్యలో ఆయన కోసం ఎన్ని దెబ్బలు తిన్నాను. 11 అధ్యాయం అంతా మీరు చదవండి. ఆయన పడ్డ కష్టాలు చూస్తేనండి, యేసుక్రీస్తు ప్రభువారిని 39 కొరడాల దెబ్బలు కొడితే ఆయన 3 సార్లు 39 కొరడా దెబ్బలు కొట్టారంట. సో అంటే అతిశయపడడానికి, నేను గొప్ప సేవకుడిని అని చెప్పుకోవడానికి నాకు ఉన్న అర్హతలు చాలా ఉన్నాయి. కానీ నేను వాటిని బట్టి అతిశయపడట్లేదు. నా బలహీనతలను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఎందుకో తెలుసా మీకు? అని చెప్పి 11:30 ఒక్కసారి చదువుతారా అండి ఎవరైనా? దయచేసి ఎవరి చేతిలోనైనా బైబిల్స్ ఉంటే మీరు ఫాస్ట్‌గా కొంచెం తీసి 11 అధ్యాయం 30 వచనం. పదకొండో అధ్యాయం. ఓకే అండి. అతిశయపడవలసి ఉంటే అమ్మ నేను చదువు. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై
సంగతులను గూర్చి విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ చెప్తూ ఆయన ముందు నేను అతిశయపడాలనుకుంటే చాలా ఉన్నాయయ్యా నేను అతిశయపడ్డానికి. కానీ వాటిని బట్టి నేను అతిశయపడట్లేదు. అది మిగతా వాళ్ళు అతిశయపడతారేమో కానీ నేను నా బలహీనతను బట్టి అతిశయపడుతున్నాను. ఎందుకో తెలుసా? 12 అధ్యాయం 9 వచనంలో అంటాడండి. అందుకు నా యొక్క బలహీనతలను బట్టి నేను ఎందుకు అతిశయపడతానంటే దేవుడు ఆయన బలహీనతలప్పుడు అన్నాడంట, నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అని నిజంగా ఆయన యొక్క నిజాయితీని ఆయన చూపిస్తున్నట్టు మనం చూస్తున్నామండి. అంటే అతిశయపడడానికి నాకు చాలా ఉన్నాయి. మీకు తెలియదేమో, ఒకవేళ తెలియక వాళ్ళందరూ వచ్చి చెప్తుంటే మీరు నమ్మేస్తున్నారు కదా! నాకు అర్హతలు ఉన్నాయని మొత్తం చెప్పుకుంటూ, కానీ వీటిని బట్టి నేను అతిశయించట్లేదు. నా బలహీనతలను బట్టి అతిశయిస్తున్నాను. ఎందుకో తెలుసా? నా బలహీనతలప్పుడు క్రీస్తు కృప నాతో ఎప్పుడు ఉంటది అని ఆయన చెప్పారు. కాబట్టి ఆయన కృప నాతో ఉండే కాలమే నాకు అతిశయపడే ఒక మంచి టైము అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. తర్వాత 13:5 ఒకవేళ మనం చూస్తేనండి, 2 కొరింథియన్స్ 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా అని చెప్పేసి, అంటే మీరు ఏది పడితే అది నమ్మేసి ఏది పడితే అటువైపు వెళ్ళిపోమాకండి. మీ క్రీస్తు అసలు మీలో ఉన్నాడా ముందు అది చూసుకుంటూ మీరు ఏ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలో అవి చూసుకోండి అని చెప్పేసి ఆయన చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇది 2 కొరింథియన్స్. 1 కొరింథియన్స్ అంతా చర్చ్ ప్రాబ్లమ్స్. 2 కొరింథియన్స్ లో దాతృత్వం గురించిన ఒక ప్రాబ్లమ్ వచ్చింది. తర్వాత పౌలు గారిని తక్కువగా చేసి, అంటే నువ్వు ఒక సేవకుడివేనా నిజంగా అని వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని ఈయన తక్కువగా ఇచ్చేసినప్పుడు అది ఆయన వాటి గురించిన వివరణ ఇవ్వడం అనేది మనకి 2 కొరింథియన్స్ లో మెయిన్ పార్ట్ గా మనం చూస్తాం. ఓకే అండి. గలతీ పత్రిక చెప్పుకుందామా లేకపోతే నెక్స్ట్ చెప్పుకుందాం అండి? ఎక్కువైపోతున్నాయి అంటారా? అంటే ఇది ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం కాబట్టి ఈజీగానే అనిపిస్తుంది. కానీ మీకు ఎట్లా ఉందో చెప్పండి. దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. ఎవరైనా ఒకళ్ళు చెప్పినా పర్లేదు. అంటే ఓకే చెప్పమంటారా? అక్క, చెప్పండి అక్క, పర్లేదు. పర్లేదా? ఓకే. అంటే ఇది నేను మెటీరియల్ పంపిస్తా కాబట్టి ఈజీగానే ఉంటది. ఒక్కసారి ఓకేనమ్మా? మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. ఓకే అండి. గలతీలకు రాసిన పత్రికగా మనం చూస్తే అన్యుల నుండి రక్షించబడ్డ క్రైస్తవులకు సున్నతి అవసరం. ఆ ముఖ్య మెయిన్ పాయింట్ ఏంటంటే గలతీ పత్రిక రాయడానికి ఇది ఎప్పుడు రాశాడని చెప్పాను? అంతియోకయకి ఫస్ట్ జర్నీ అయిపోగానే అంతియోకయకి వచ్చారు కదండి. అప్పుడు జరుగుతున్న పెద్ద చర్చ ఏంటి? ఈ అంతియోకయ నుంచి ఆయన ఎక్కడికి వెళ్తారు? యెరూషలేం. ది గ్రేట్ జెరూసలేం కౌన్సిల్ జరిగింది. అక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే అన్యుల నుంచి చాలా మంది రక్షించబడుతున్నారు. మరి వాళ్ళకేమో సున్నతి అవసరం అని మీరు అంటున్నారు. వాళ్ళేమో మరి సున్నతి అంటే వాళ్ళకి మోయలేని భారం అది. కాబట్టి అన్నప్పుడు ఒక 3 విషయాలతో వాళ్ళు కంక్లూడ్ చేసుకున్నట్లు మనం జెరూసలేం కౌన్సిల్‌లో చూస్తాం కదా! ఆ జెరూసలేం కౌన్సిల్ జరక్క ముందు రాసిన పత్రిక ఇది. ఎందుకంటే మరి ఈయన గలతీ ప్రాంతంలో లుస్త్రా, ఈకొనియ, దెర్బే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది అన్యుల నుంచి రక్షించబడ్డారు. వాళ్ళు మరి ఇప్పుడు మేము అసలు సున్నతి పొందితేనేనా మరి దేవుని మందిరంలోకి వెళ్ళగలం? లేకపోతే మా రక్షణ కాదా అని డౌట్‌లో ఉన్నారు పాపం. సో వాళ్ళకి ఆయన లెటర్ రాసి వచ్చాక వాళ్ళకి లెటర్ రాసినట్లు మనం చూస్తున్నాం. అది 49 ఏడీలో రాసినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం 6 అధ్యాయాలు ఉంటే ఫస్ట్ 2 అధ్యాయాలు చూస్తే సిలువ వేయబడిన క్రీస్తు యొక్క సువార్త. అంటే పౌలు గారి జీవితంలో ఏ విధంగా అసలు పౌలు ఎవరు? ముందు తన ముందు జీవితం ఏంటి? హానికరుణ్ణి, హింసకరుణ్ణి, ఎలాంటోడిని ఆయన యొక్క గత జీవితం చెప్తూ తర్వాత ఆయన ఏ విధంగా దమస్కు దారిలో యేసుక్రీస్తు ప్రభువుని ఆయన రక్షించారో, తర్వాత పెద్దల ద్వారా సమర్థించబడడం, తర్వాత మనం చూస్తే ఈ విషయాలన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తా ఉంటాయి. ఏ విధంగా దమస్కులో రక్షించబడ్డాక ఎవరిని నేను కన్సల్ట్ అవ్వలేదు. నేను ఏం చేయాలి అనేది డైరెక్ట్‌గా నేను దేవుని నేను చెప్పాను కదా! మా దమస్క్‌కి, యెరూషలేంకి మధ్యలో ఆయన అరేబియా సముద్రంలో కొన్ని దగ్గరికెళ్ళి ఆయన
పశ్చాత్తాపడడానికి అక్కడికి వెళ్ళారు అని అది ఇక్కడ మనకి గలతీలకు రాసిన పత్రికలోనే కనిపిస్తది. నేను ఎవరిని ఇది అవ్వలేదు కానీ కన్సల్ట్ అవ్వలేదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ముందు నా గత జీవితం గురించి ఆయన పశ్చాత్తాపడడం అనేది చూస్తాము. అంటే నేను మనుషుల చేత ఏర్పరచబడిన వాడిని కాదు, దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఆయన రాస్తున్నట్టు మనం చూస్తాం. ఆ తర్వాత పేతురు గారి యొక్క వేషధారణ సువార్తను మోసం చేయడమే. 2, 5, 15, 16 అధ్యాయాల్లో మనం చూస్తే సున్నతి గురించి చెప్తూ ఆ రోజుల్లో ఒక భయం ఉండేది. సో ఈ అన్ని జనులతో కూర్చొని తినాలన్నా వాళ్ళు రక్షించబడినోళ్లే కానీ యూదులు వాళ్ళ పక్కన తింటే వాళ్ళని ఇంకా దూరంగా పంపించడం, అంటే వాళ్ళని అంటరానోళ్ళుగా చేయడం, ఇలాంటి ఒక సిస్టమ్ ఉండేది. సో ఒకసారి ఏమవుతుందంటే యెరూషలేములో పెద్దలందరూ అంటే అన్ని జనుల నుంచి రక్షించబడిన వారు ఒక చోట వీళ్ళందరూ భోజనం చేస్తా ఉన్నప్పుడు పేతురు గారు కూడా వారి మధ్యలో ఉంటారు. వాళ్ళతో పాటు చక్కగా మాట్లాడుకుంటా చక్కగా భోజనం చేస్తా చాలా సంతోషంగా ఉంటారు. ఈలోపు ఆహ్, పెద్దలు అంటే ఈ యెరూషలేములో ఉన్నారు కదండీ! మిగతా అపోస్తలులు, పెద్దలు అనేవాళ్ళు. వీళ్ళందరూ సడెన్‌గా రాగానే పేతురు గారు అక్కడి నుంచి పక్కకెళ్ళిపోతారు. ఆ అన్ని జనుల మధ్యలో నుంచి భోజనం చేస్తున్న ఆయన లెగిసి పక్కకెళ్ళిపోతారు. అది ఎవరు చూస్తారంటే పౌలు గారు చూస్తారు. పౌలు గారు చూసినప్పుడు ఆయన్ని చాలా సీరియస్‌గా అక్కడ ఖండించినట్లు మనం చూస్తాం. పేతురు గారు పెద్దాయన. అంటే అపోస్తలుడు తర్వాత పెద్ద. అసలు పౌలు గారు అప్పుడే కదా వచ్చారు. కానీ ఆయన దగ్గరికెళ్ళి ఒక మాట అంటాడు. ఇది వేషధారణ అవుతది. ఇప్పుడు వాళ్ళందరి దగ్గర మీరు కూర్చొని అంత చక్కగా భోజనం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళని చూడగానే ఏమవుతున్నారు పక్కకి వెళ్ళిపోవాలని ట్రై చేశారు. అది చాలా తప్పు అని చెప్పేసి 2వ అధ్యాయం మనం 15, 16 వచనాలు చూస్తే అదే ఉంటది. ఆహ్, మనము జన్మం వల్ల యూదులమే గాని అన్ని జనుల్లో చేరిన పాపులం కాదు. మనుషుడు యేసుక్రీస్తునందల అంటే మీరు ఏదో వాళ్ళతో కూర్చొని అన్నం తింటే పాపం అని అనుకునే అంతే కదా! ఇప్పటిదాకా చక్కగా కూర్చున్నారు. కానీ వీళ్ళు చూస్తే ఏమంటారో అని పక్కకెళ్ళిపోయారు కదా! సో అది తప్పు. మనము యూదులమే కానీ మనమేం వాళ్ళతో కలిసిపోయిన పాపులమేం కాదు. వాళ్ళని అలా చూడొద్దు. దేవుడు వాళ్ళకి కూడా అదే స్థానాన్ని ఇస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఆయన్ని కొంచెం కన్ఫ్రంట్ చేసినట్టు మనం చూస్తాం పేతురు గారిని. తర్వాత నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే ధర్మశాస్త్రం వలన కాదయ్యా, విశ్వాసం ద్వారా. అది ధర్మశాస్త్రం వలన అనేది పాత నిబంధన. కానీ ఇప్పుడు విశ్వాసం ద్వారానే నీతిమంతులంగా మనం తీర్చబడగలము. ఇంకా దానికి వేరే దారి లేదు. ధర్మశాస్త్రం అంతా నేను ఫాలో అవుతున్నాను కానీ నాకు విశ్వాసం లేదంటే వేస్ట్, నువ్వు నీతిమంతుడు కాదు అని చెప్పేసి ఇవన్నీ చెప్తూ కేవలం క్రీస్తు ద్వారానే మనం రక్షించబడ్డాము. అసలు సువార్తకి మెయిన్ గుండెకాయ అంటారు చూడండి. హార్ట్ ఏంటి అనంటే సువార్తకి క్రీస్తు. ఓకేనా? సో ఆ విధంగానే ఎందుకంటే యూదులు చాలా మంది క్రీస్తుని నమ్మరు కదా! ఆయనొచ్చి చనిపోయారు అని చెప్పడం. అందుకు అసలు సువార్త మనం దేవునిలోకొచ్చాము అనడానికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు ఎవరిని బట్టి అంటే క్రీస్తుని బట్టి అని చెప్తా ఉంటారు. తర్వాత 3, 4 అధ్యాయాల్లో మనం చూస్తే అబ్రహాం నుంచి ఏ విధంగా దేవుడు గొప్ప జనసమూహాన్ని గొప్ప ఐ విల్ మేక్ నేషన్స్ అని చెప్పేసి ఏ విధంగా అబ్రహాంకు వాగ్దానం చేశారో దేవుడు ఆ విధంగా ఆయన నుంచి గొప్ప నేషన్స్ తీసుకురావడం, అబ్రహాం సంతానం నుంచి ఆ సంతానం నుంచి యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకురావడం, ఇది ఆయన అక్కడ వర్ణిస్తా ఉంటారు. అబ్రహాం దేవుని యందు విశ్వాసం వల్ల నీతిమంతుడయ్యాడు. ఆయన ధర్మశాస్త్రం ఫాలో అయ్యాడు. లేకపోతే అందుకు సున్నతి పొందినాడు. అందుకు నీతిమంతుడు అవ్వలేదు కానీ కేవలం దేవుని యందు విశ్వాసాన్ని బట్టి అతను నీతిమంతుడయ్యాడు అని చెప్పేసి చెప్తూ, మరి ధర్మశాస్త్రం ఎందుకు అలాంటప్పుడు అనేది కూడా చెప్పాలి కదా ఇప్పుడు. సో ఆ 3:19లో మనం చూస్తే ధర్మశాస్త్రం దేనికోసము అనంటే అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడిన ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అంటే ఇక్కడ మనం చూస్తే అప్పుడు ఆ టైంలో అది తాత్కాలికంగా ఇవ్వబడింది. అసలు అంటే సంపూర్ణమైనది వచ్చేదాకా అదంతే. అంటే స్త్రీ సంతానం వచ్చేవారు. స్త్రీ సంతానం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే వరకే దాని తాత్కాలికమైన ఇదిగా ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే వచ్చారో ఆయన మరణం వల్ల అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం, అన్ని జనులేంటి, యూదులేంటి, సమస్త వంశావళికి ఆయన రక్షణను అనుగ్రహించాడు. అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది అనేది చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఆఖరిలో మనం చూస్తే 5, 6 అధ్యాయంలో ఆత్మ ద్వారా రూపాంతరం చెందిన కుటుంబము. ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉంది? పొరుగు అని ప్రేమించాలని. మరి యేసు యొక్క ఆత్మ ఏంటి? మన పక్షాన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చారు కదా! సో అంటే ధర్మశాస్త్రంలో తన సహోదరుడు
సహోదరుని కోసం ప్రాణం పెట్టాలంటే ఆయన ఎవరి కోసం? అందరి రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టారు. ఆహ్, ఈ అయితే ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మ ఏం చెప్తుందని ఆ రెండిటి మధ్యలో వ్యత్యాసాన్ని చూపించే ఆ యొక్క ఇది చూస్తున్నాం మనం. ఈ ఫలం మనమే పండించుకోవాలి. ఆత్మ ఫలం ఏదైతే దేవుడు మనకిచ్చాడో అది మనమే పండించుకోవాలి. తర్వాత మనం ఆత్మ ద్వారా ఆత్మతో అంటే యేసుక్రీస్తు ప్రభువారితో మనం కలిసి నడవాలి పరిశుద్ధాత్మతో. మనం ఎప్పుడైతే ఆయన యొక్క ప్రేరేపణకి మనం ఒప్పుకుంటూ నడుస్తామో మనం కూడా ఇతరులని ప్రేమిస్తాం. ఆత్మ సంబంధులుగా జీవిస్తూ ఆత్మ ఫలాలను చూస్తాము అనేది ఆఖరి అధ్యాయంలో మనం చూస్తా ఉంటాం. ఓకేనా అండి? సో ఇది గలతీయులకు రాసిన పత్రిక. ఎఫ్ఎస్సి నెక్స్ట్ కొలస్సి, ఎఫ్ఎస్సి ఒకలానే ఉంటాయండి. సో నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను ఇది. ఎఫ్ఎస్సీ‌లకి రాసిన పత్రిక. సో ఇంతవరకు గలతీయుల వరకు మనం ముగించుకుందాము. సో ఇక్కడ మనం చూస్తే రక్షణ గురించి రోమపత్రిక చెప్తుంది ఏ విధంగా రక్షించబడ్డామని. మొదటి కొరింథీ మొత్తం ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్, ఆత్మవరాలేంటి వాటి గురించి. తర్వాత సెకండ్ వచ్చేసరికి దాతృత్వం విషయం గురించి, అలానే పౌలు గారి వ్యక్తిగత సవాలు ఆయన్ని తక్కువగా చేసి మాట్లాడినప్పుడు అతిశయించడానికి కారణాలు ఏంటో చెప్తూ, అవి కాదు నేను అతిశయించేది, నా బలహీనతలను బట్టి అతిశయిస్తున్నానని చెప్తున్నాడు. గలతీ పత్రిక మనం చూస్తే ఇది ఫస్ట్ పత్రిక ఆయన రాసింది. సో సున్నతి పొందినటువంటి అన్యులకి రాస్తూ అసలు అబ్రహాం నుంచి దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, ఉట్టి యూదులకే కాదయ్యా మీరందరూ కూడా దాంట్లో అబ్రహాంని ఆశీర్వదించేటప్పుడు మీరందరూ కూడా దాంట్లో ఉన్నారు అని చెప్తూ క్రీస్తు సిలువ వేయడం, అది విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతామని. ఇప్పుడు ఆత్మ ఫలాల్ని మనం నడవాలి తప్ప ధర్మశాస్త్రాన్ని కాదు. కాబట్టి యూదులు కాదు ఇక్కడ, మీరు కూడా సమాన వారసులు వాళ్ళతో పాటు అనేది అక్కడ చెప్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. సో ఇదండి పౌలు గారి పత్రికలో స్టార్టింగ్ పత్రికల్లో కొన్ని మనం చూసాము. నెక్స్ట్ క్లాస్ లో మనం మిగతావి కవర్ చేద్దాము. కావాలంటే ఒక 2 క్లాసులైనా చేసి, మరీ ఎక్కువ వెళ్ళిపోయినా గానీ ఇవన్నీ కూడా ఏమంటారు డాక్టరీన్స్ లెవెల్లో ఉంటాయి కదండి. కాబట్టి నిదానంగా మీరు చదివేటప్పుడు నేను ఇచ్చిన నోట్స్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టుకోండి. ఎఫ్ఎస్సి చదివేటప్పుడు ఆ నోట్స్ పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చదవండి. అప్పుడు మీకు బాగా ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడైతే మనకి ఇంగ్లీష్ బైబిల్స్ లో, రిఫరెన్స్ బైబిల్స్ లో చూస్తే దేనికి దానికి పార్ట్ గా కూడా డివైడ్ చేసి రాస్తున్నారు. కాబట్టి ఇది అది మీరు పక్కన పెట్టుకొని చదివితే ఈజీగా ఉంటది. సో ఇంతటితో మనం ఈ యొక్క క్లాస్ ముగించుకుందామండి. ఎవరన్నా ఒకరు